రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి సంయుక్త నిర్వహణలో రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు 2026 స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో నాటక పోటీలను ఆరంభించారు. ప్రారంభ సభకు నిర్వాహక సంస్థల అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన పట్టణానికి చెందిన ప్రముఖ సినీ రచయిత సాయిమాధవ్ బుర్రాను ఈ సభలో ఘనంగా సత్కరించారు. పోటీల నిర్వాహక సంస్థలు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సంయుక్తంగా ఈ సత్కారం చేశారు. ఇదే వేదికపై వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరపున సాయిమాధవ్ కు జీవన సాఫల్య పురస్కారాన్ని ట్రస్ట్ అధ్యక్షులు ఈఎల్వి అప్పారావు అందజేశారు. ఆహ్వాన నాటికల పోటీలకు సాయిమాధవ్ బుర్రా సహకరిస్తున్నందుకు ఈదర వెంకట పూర్ణచంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి రంగస్థలం నుంచి సినీ రంగానికి వెళ్లిన సాయిమాధవ్ బుర్రా తన కలంతో వెండితెరను సుసంపన్నం చేస్తున్నారని వక్తలు అభినందించారు. రంగస్థల నాటక కళను ఇప్పుడు పరిషత్తులే బతికిస్తున్నాయని, దీనికి తగినంతగా ప్రేక్షకాదరణ లేకపోవడం శోచనీయమని రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు అన్నారు. పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అధ్యక్షులు, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటక ప్రదర్శనలకు యువతరం రాకపోవడం లోటుగా చెప్పారు. ఈ లోటును పూరించాల్సిన బాధ్యత కళా సంస్థలపై ఉందన్నారు. విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్, ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తెనాలి జోనల్ చైర్మన్ కన్నగంటి మురళీకృష్ణ, కళాకారుల సంఘం కోశాధికారి, ప్రముఖ పౌరాణిక కళాకారుడు మెరిగ రామలింగేశ్వరరావు మాట్లాడారు. సభకు అరసం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు స్వాగతం పలికారు. తొలిగా న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి ధర్మరాజు దండయాత్ర నాటికను ప్రదర్శించారు. డాక్టర్ ఎంఎస్ చౌదరి రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సభానంతరం స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ హైదరాబాద్ వారి స్త్రీమాత్రే నమః నాటికను ప్రదర్శించారు. పూర్ణిమ పెమ్మరాజు మూలకథకు నాటకీకరణ, దర్శకత్వం ఉదయ్ భాగవతుల, అల్లపర్తి వెంకటేశ్వరరావు, దేవరపల్లి భవానీ, గోళ్ల సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళతో పాటు కళాకారుల సంఘం కూడా కలిసి నన్ను ఇలా అభినందించడం అంటే మా అమ్మ నాకు సన్మానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సహజంగా పంచువాలిటీ నాటకం 5 అంటే 5 గంటలకు స్టార్ట్ అవ్వాలి, 6 అంటే 6 గంటలకు స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా పట్టుదలతో కళ్ళకాణించి కానివ్వండి, ఈ పరిషత్ కానివ్వండి, రోటరీ క్లబ్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిషత్ కానివ్వండి, టైము 1 నిమిషం కూడా అటు ఇటు కాదు. కానీ ఈరోజు ఈ 2వ నాటిక వారికి కొంచెం లేట్గా ఇస్తున్నాము. అది కూడా పంచువాలిటీ మిస్ అవ్వకూడదు అనుకునేటువంటి నా వల్లే ఈ ఆలస్యం జరిగినందుకు ముందు క్షమించమని కోరుకుంటూ, నేను మాట్లాడేది ఏమన్నా ఉంటే 7 రోజులు మాట్లాడతాను. ఈ రోజు సినిమాలో కూడా ఏ మెసేజ్లు లేకుండా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఒక మెసేజ్ ఉన్న పిక్చరు లో బడ్జెట్లో తీయాలని తలశాం. దానికి కథ అది మా మిత్రుడు రత్నాకర్ తయారు చేస్తున్నారు. దానికి కూడా మాకు వెన్నంటి ఉండేది సాయిమాధవ్ గారే. ఈ కళలకి ఏది తలపెట్టినా నేనున్నాను, మీరు ముందుకు నడవండి అని మమ్మల్ని ముందుకు నడిపించే సాయిమాధవ్ గారికి అసలు మేమేమిచ్చి రుణం తీర్చుకుంటాం? రుణం తీర్చుకోవడానికి కూడా మా దగ్గర ఆయన రుణం తీసుకునే శక్తి లేదని అనుకుంటుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈయన ఒక నాటకం తయారు చేయాలని 10 సంవత్సరం కూడా పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తులో వాళ్ళది 7 రోజుల్లో మాది కూడా ఒక నాటకం ఉండాలని చెప్పేసి చాలా కష్టపడేవాడు. అట్లు దొరికేవాడు కాదు.
మరి ఎంఎస్ చౌదరికి ఎట్లా దొరుకుతున్నారు ఏంటో వందలాది మంది నటులు తీసుకొచ్చి ఆయన ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాడు. మాకు చాలా సంతోషం. ఆయన నిలబడుతున్నాడు. ఎంఎస్ చౌదరి గారు కళలని ప్రోత్సహిస్తున్నాడు, కళాకారుల్ని సత్కరిస్తున్నాడు, కళారంగాన్ని నిలబెడుతున్నాడు. అదే మేము చాలా కష్టపడాల్సి వచ్చేది. మన పిఎస్ఆర్